శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి. మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఇచ్చాను. వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని 2 సార్లు కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని. మీకు ఇంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేము ఇక. అందుకని మీరు అయిపోయింది సమయం, కూర్చోండి. మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన. మీరు మాట్లాడే అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తాం. మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మీకు ఇస్తారు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తారు, కూర్చోండి. సార్ నేను కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా అధ్యక్ష. ఆ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను ఇద్దరుగా 8 మంది ఎంపీల గురించి మా వాళ్ళంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా వస్తారని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈరోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలో సభ్యుడిగా కేంద్రము వివక్షపూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరున్నటువంటి వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు. భవిష్యత్తులోనైనా సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష? తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈరోజు మతం పేరు మీద మాట్లాడి 8 సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రిగా ఉన్ననాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చరిత్రాత్మక అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తాను. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు, మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు, ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒకరోజు బంధుకు పిలిపించి అంతకుముందేమో కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చినాను. మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు సభ సభ్యుని కాదు, 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప, మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం. అధ్యక్ష, ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకొని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి. ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా 28 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 29వ రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన అనుకుంటే ఎట్లా అధ్యక్ష? నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఇప్పుడు కాదు 10 సంవత్సరాలుగా ఏమిచ్చిన అధ్యక్ష? ఆనాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు కాబట్టి నిధులు ఇవ్వలేరు. ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం, మంత్రులను కలిసినాం, కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం. అవును, బడేబాయి చోటబాయి అన్నాం, అభివృద్ధికి సంబంధించి అన్నాం. ఈ ఏళ్ళ గురించి సామరస్యపూర్వకంగా దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దిక్కు చూడదు, నేను మీ దిక్కే చూస్తాను, మీరు నా దిక్కే చూడాలి అధ్యక్ష. ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతుంటే ఆనాడు అధ్యక్ష
మినిస్టర్ గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం మహేశ్వర్ రెడ్డి గారికి నేను చాలా